ఈ సమయాన్ని సాత్వికి మనం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నా వాయిస్ వినపడుతుందా భాష? కనబడుతుంది సార్. ఓకే. దేవుని నామంలో అందరికీ వందనాలు. మనము వాక్య భాగము స్టార్ట్ చేసుకోముందు ఒక చిన్న ఇలిస్ట్రేషన్ ని చెప్పాలని భావిస్తున్నాను. సాత్విక్ ఒక వాయిస్ లోగా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందా క్లియర్ గా? ఇప్పుడు పర్లేదు. ఓకే. అయితే ఒక ఊర్లో అంటే నేను ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక స్కిట్ వేసినప్పుడు ఆ స్కిట్ లో జరిగిన సన్నివేశం ఏంటంటే ఆ ఒక స్కల్ప్చర్ ఉంటారు, ఒక ఏంటి ఆ, బొమ్మలు తయారు చేసే అతను స్కల్ప్చర్ ఉంటారు. అతను ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని కొడుతూ ఉంటాడు అనమాట. మనం నార్మల్ గా రాయిని చూసినట్లు ఉంటది, ఆకారం లేకుండా, దానికి ఏమి సరైన అది లేకుండా, ఆకారం లేకుండా కొంచెము చూడ్డానికి అందవిహీనంగా ఉంటూ ఉంటుంది కదా. దానికి ప్రైజ్ ఉండదు, దానికి డబ్బులు వాల్యూ ఉండదు. అప్పుడు అట్లాంటి రాకుని తీసుకొని అట్లాంటి ఒక పెద్ద రాయిని తీసుకుని అతను కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉండి కొంచెం కొన్నిసార్లు కొడుతూ ఉన్న తర్వాత ఒక బ్యూటిఫుల్ స్టోన్ గా, బ్యూటిఫుల్ ఏదంటే స్టాట్యూగా ఇదంటే మారడాన్ని చూస్తాం అనమాట. ఆ ఒక స్కిట్ లో కూడా అదే జరుగుతుంది. అయితే ఒక అతను వచ్చి ఏం చేసినావు ఇదేంటి ఆ ఆ యొక్క స్కల్ప్చర్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇదేంటి ఈ మాస్టర్ పీస్ అసలు ఇంత మంచి ఆ బొమ్మ ఈ యొక్క రాయిలో ఉందని నీకు ఎట్లా తెలిసా అని అడిగినప్పుడు ఒక స్కల్ప్టర్ ఏమంటారంటే ఆ ఒక పని చేయగల కుమ్మరి ఏమంటారంటే, ఇది నేను నా అంతగా సొంతగా క్రియేట్ చేసింది కాదు, కానీ దాంట్లో ఉన్న ఏదైతే దానికి ఇదేంటి దానికి సంబంధించినది కాదో, ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేశాను. అందును బట్టి ఇది ఇంత బ్యూటిఫుల్ గా అయినా ఒక బొమ్మలాగా మారింది అని ఇదంటే ఆయన చెప్తాను. ఎందుకు ఈ యొక్క ఇలిస్ట్రేషన్ చెప్పాడంటే ఆ, ఇదంటే మన ఈ రోజుకి వచ్చిన థీమ్ ఏంటంటే రైచియస్నెస్. రైచియస్నెస్ గా ఉండాలంటే మనము చదువుకున్న భాగంలో చూసినట్లయితే రైచియస్నెస్ గా ఉండడం అంటే ఏదో మనము బయట బిహేవ్ చేసి, లేకపోతే మనల్ని మనము బయట చూపించుకున్నది కాదు, కానీ దట్ ఈస్ ఇన్సైడ్ వేర్ గాడ్ డస్. గాడ్ మనల్ని రూపాంతరము చెందడానికి ఏదంటే మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న ఏదైతే ఆ, మనకి సంబంధించినది కాదు, మనకి ఇదేంటి ఆ, మంచిదైనది కాదో ఏదైతే ఉన్నదో వాటన్నిటిని మన దగ్గర నుంచి రిమూవ్ చేసి మనల్ని ఒక నూతనమైన స్వరూపంగా మార్చడానికి, నూతనమైన ఆ, మార్చే క్రమంలో వచ్చే రైచియస్నెస్ ని మనము ఈరోజు చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు చదవండి భాగంలో చూసినట్లయితే రోమిలికి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు గమనించినట్లయితే ఆ మొదటి వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడుతుంది, ఇలా మొదలవుతుంది ఏంటంటే, కాబట్టి సహోదరులారా, కాబట్టి అంటే దేర్ ఫోర్ బిలీవర్స్ అని రాయబడుతుంది. దేర్ ఫోర్ ఎక్కడైనా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, చదివినట్లయితే దేర్ ఫోర్ కాబట్టి అని ఎందుకు యూజ్ చేయబడుతుంది అంటే, ఈ కాబట్టి అంటే దీనికి ముందు ఉన్న వచనాలలో, ముందు ఉన్న అధ్యాయాలలో సంబంధం ఉంటుంది. కాబట్టి దీన్ని చేయండి, లేకపోతే దీన్ని చేయండి, ఇది చేయాలి, ఇది జరుగుతుంది అని రాయబడుతుంది. మనము ఏంటి ఇక్కడ ఉన్న దీని గురించి తెలుసుకోవాలంటే, మనం ముందు వచనాల్లో చూసినట్లయితే అసలు రోమీలకు రాసిన పత్రిక ఎలా రాయబడింది, ఎందుకు రాయబడింది అని మనం గమనించినట్లయితే, పౌలు భక్తుడు కొరింథీలో ఉంటున్నాడు అనమాట. కొరింథీలో ఉంటే అతనికి చాలా ఆశ ఉండేది, ఈ ప్రదేశానికి రావాలి, ఈ రోమా దేశానికి రావాలి అంటే. ఎందుకయ్యా ఈ రోమా దేశానికి రావాలని ఆశగా ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఆ కాలంలో
రోమా దేశం అనేది ఆహ్, ఏదంటే కైండ్ ఆఫ్ ఎ నేషనల్ క్యాపిటల్. ఇప్పుడు మనం అమెరికాను చూసినట్లయితే ఎలా అయితే పవర్‌ఫుల్‌గా అమెరికా నుంచి అనేక ఎక్స్‌పోర్ట్స్ జరగడం ఒక నేషనల్ అథారిటీగా ఉన్నదో, ఆ కాలంలో రోమా కూడా ఆ ఒక్క సిట్యుయేషన్‌లో ఉండేదన్నమాట. అక్కడి నుంచే చాలా ఎక్స్‌పోర్ట్స్ జరిగేవి. ఏదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏదంటే అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు వెళ్ళడము. ఏషియా అంతట్లో ఇదేంటి చాలా ఎన్ అడ్వాన్స్‌మెంట్స్ జరగడానికి రోమా దేశం అనేది ఒక కేంద్రంగా ఉండేదన్నమాట. ఎందుకు పౌలు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే, పౌలు పౌలు యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, నేను గాని అక్కడికి వెళ్తే, ఆ రోమా ప్రదేశానికి వెళ్ళి అక్కడ గాని సువార్త చెప్పబడినట్లయితే, ఆ సువార్త ఇదేంటి ఇది మొత్తం ప్రపంచం అంతా వ్యాపించడానికి ఈజీగా ఉంటది గదా! అనే ఉద్దేశ్యంతో పౌలు అక్కడికి వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ పౌలు వెళ్ళలేకపోతాడనమాట. పౌలు వెళ్ళలేకపోతూ మనము మొదటి అధ్యాయంలో చూసినట్లయితే రాస్తాడు. నేను రావాలనుకున్నాను. నేను గాస్పెల్ చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పలేకపోతున్నాను. లేకపోతే నేను రాలేకపోతున్నాను. పరిస్థితులు కుదరట్లేదు అని మనం మొదటి వచనంలో చూసినట్లయితే మనము రాయబడటాన్ని గమనిస్తాం. అయితే ఎవరైనా నాతో పాటు ఆహ్, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనము విందాము. మొదటి అధ్యాయం 17వ వచనం. నేను చదువుతాను జాగ్రత్తగా విందాం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. అయితే చెప్పినట్లుగా రాస్తూ ఉన్నాడు. ఇదేంటి అయితే ఎట్లా ఎళ్ళిందంటే ఫీబీ ఫీబా అనే ఒక ప్రవక్తరాలు ఆ యొక్క దేశం నుంచి కొరింథీ దేశం నుంచి ఆ యొక్క రోమేలికి దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, ఈ యొక్క ఫీబా అనే ఆమె ప్రవక్తరాలు ఈ యొక్క లెటర్‌ని తీసుకెళ్ళి రోమేలికి దేశానికి ఇవ్వడం, ఆ సంఘస్థులకి ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. 16 అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇయన్నీ మెన్షన్ చేయబడి ఉంటాయి. అయితే 17వ వచనము మొదటి అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడుతుందేంటంటే, మనము నీతివంతులుగా ఉండాలి అనంటే, నీతివంతుడుకు జీవించా ఉండాలంటే, వాడు విశ్వాస మూలంగా జీవించాలి. ఆ విశ్వాస మూలం ఎట్లా వస్తదంటే, అది దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఇట్ గాడ్ హాస్ దిస్ రైచెస్. హి హాస్ టు డెలివర్. హి హాస్ టు రివీల్ టు ద పీపుల్ హూ వాంట్ టు లివ్ యాస్ ఎ రైచియస్ లైఫ్. దేవుడు ఏంటంటే నీతి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ నీతిని బయలుపరచాలనంటే, ఆయన దగ్గర నుంచి రాయబడి ఉంది. ఎవరైతే ఆయన్ని ఫాలో అవుతారో వాళ్ళు నీతిమంతులుగా విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించగలగడానికి అవకాశం ఉంటది. అయితే మనము చూసినట్లయితే అలా రాయబడి ఉన్న తర్వాత రోమీలు రోమా ఒక 3 భాగాలుగా, ఒక 4 భాగాలుగా విభజించినట్లయితే, అలా రాసిన తర్వాత పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఏంటి అంటే ఫస్ట్ ఆయన ఎలా మొదలుపెట్టాడంటే, హి స్టార్టెడ్ టెల్లింగ్ గాస్పెల్ టు ద పీపుల్ త్రూ ద లెటర్. ఆయన ఈ యొక్క రోమిల్‌కు ఈ యొక్క లెటర్ ద్వారా ఆయన సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశాడు. 17 మనము అదే వచనంలో తర్వాత 21, 22 నుంచి చూసినట్లయితే మొదటి 3 చాప్టర్స్ ఫస్ట్ రోమీయులు 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే పాపము గురించి రాయబడి ఉంటది. ఏవేవి పాపము, ఏవేవి దేవునికి నచ్చవు, ఏవేవి చేస్తే అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు పాపం ఎలా ఈ భూలోకానికి వచ్చింది? ఆ పాపం వల్ల నష్టం ఏంటి? ఆ పాపం వల్ల వచ్చే తీర్పు ఏంటి అని మనం చూడతాం. తర్వాత 3-6 6 అధ్యాయాలు చూసినట్లయితే ఏం రాయబడుతుందంటే ఈ పాపానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పాపం అనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? సాల్వేషన్. రక్షణ. ఆ రక్షణ ఎలా జరుగుతది? దే ఈ ఆహ్, దేవుడు ఆహ్, యేసుక్రీస్తు ఆ సిలువలో చేసిన త్యాగము గురించి, ఆయన చూపిన ప్రేమను గురించి, ఆయన చూపిన కరుణ గురించి మనము ఈ 3-6 వచనాల్లో చూస్తాము.
6 అధ్యాయాల్లో చూస్తాము. తర్వాత 7, 8 వచనాల్లో మనము పొందుకున్న ఆ యొక్క రక్షణను ఎలా మనం రెన్యూ చేసుకుంటూ, ఎలా మనము మనల్ని సాంక్టిఫై చేసుకుంటూ ఉండాలి అంటూ ఆహ్, ఆహ్, ఎవ్రీ డే టు బి సేవ్డ్ ఫ్రమ్ ద వరల్డ్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ఎ సిన్ అని శాంటిఫికేషన్ గురించి రాయబడుతుంది 7, 8 వచనాలు. అలానే తర్వాత గమనించినట్లయితే 9-11 అధ్యాయాలు చూసినట్లయితే వాట్స్ హిస్ ప్లాన్ ఫర్ అస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆహ్, ఎందుకు ఈ సాల్వేషన్ గాని, ఈ సిన్ గాని ఎందుకుంది? దాని నుంచి సాల్వేషన్ ఎందుకు ఇచ్చినాడు? సాంటిఫికేషన్ ఎలా చేయగలుగుతాం? ఆయన ప్లాన్ ఏంటి? ఆయన పర్పస్ ఏంటి? అని మనము 9-11 వచనాలు చూస్తాం. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా కాబట్టి అని రాయబడుతుంది కాబట్టి ఇదంతా ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ వి రెడ్ ఇన్ 12th చాప్టర్. అయితే 11వ అధ్యాయం లాస్ట్ వచనం 36వ వచనం చూసినట్లయితే నేను చదువుతాను. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగయుగములకు వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని రాయబడి ఉంది. అంటే ఏంటి ఏంటి అనంటే ఆయన మూలముగా ఫ్రమ్ హిమ్, ఆయన ద్వారా త్రూ హిమ్ అండ్ ఆయన ఆయన నిమిత్తము ఫర్ హిమ్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పటి వరకు ఈ పాపం నుంచి ఎలా దేవుడు విడిపించాడు, ఆయన ఒక మర్సీ ఏంటి, ఆయన యొక్క లవ్ ఏంటి, లేకపోతే ఆయన చూపించిన గ్రేస్ ఏంటి, ఇవన్నీ ఆయన మూలంగా, ఆయన ద్వారాగా, ఆయన నిమిత్తంగా జరిగి ఉన్నాయి కాబట్టి మనుషులంగా మనం ఏం చేయాలన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే టు గివ్ ఎ గ్లోరీ ఫర్ ఎవర్, ఆయనకి గ్లోరీ ఫర్ ఎవర్ గా మనము ఇవ్వాలని రాస్తున్నాడు. ఇది దీని కాంటెక్స్ట్ అయితే ఆహ్, 12వ అధ్యాయం నుంచి ఏం జరగబడుతుంది? ఏమి రాయబడుతుందంటే 16వ అధ్యాయం వరకు మనము మానవులుగా ఏం చేయాలి? ఇప్పటి వరకు చూసాం గదా! మనము దేవుడు ఎలా పాపం నుంచి విడిపించినాడు, ఆయన ఎలా సాంటిఫై చేస్తూ ఉన్నాడు, ఆయన ప్లాన్ ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, ఆయన మర్సీ ఏంటి, ఆయన లవ్ ఏంటి, ఆయన చూపించిన కలువరి శిలువలో చూపించిన ఆ యొక్క త్యాగం ఏంటి అని రాయబడి ఉంటున్నప్పుడు, అయన్నీ తెలిసిన ఒక రక్షణ పొందినలాగా వ్యక్తులు ఏమి చేయాలి? ఒక బిలీవర్స్ అందుకనే సహోదరులారా అని మెన్షన్ చేస్తున్నాడు. ఏమి చేయాలి? వాట్ వి హావ్ టు డూ అనేది మనం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తూ ఉంటాం. అయితే పౌలు భక్తుడు అక్కడ గమనించినట్లయితే 12వ మొదటి వచనంలో బతిమాలుకొనుచున్నాను అనే మాట ఉపయోగిస్తాడు. బతిమాలుకొనుచున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ వర్డ్. ఒకరిని అర్చేయడము, ఒకరిని అడగడం ఏంటంటే బతిమిలాడుకోవడం అంటే దట్స్ రియల్లీ ఎ సీరియస్ ఇష్యూ వి కెన్ సీ. ఎందుకనంటే యాస్ ఎ బిలీవర్‌గా మనం రక్షణ పొందినప్పుడు మనం చేయాల్సిన కొన్ని కార్యాలు అది ఇట్ హాస్ టు బి పక్కా. ఇట్ హాస్ టు బి దేర్ అనేది మనం చూస్తున్నాం. మనకి రక్షణ పొందినప్పుడు ఆయన ప్రేమను చూసినప్పుడు మనం చేయాల్సిన పనులు అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటయ్యా మనం చేయాల్సినవి అననంటే మనము మొదటి అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు నీతిమంతులుగా జీవించాలి అని రాయబడుతుంది. ఆ నీతిమంతులుగా జీవించాలి ఉంటున్నప్పుడు హౌ ఆహ్, ఆయన ఆయన యొక్క నీతి మనలో ఇన్కల్కేట్ అవ్వడానికి ఏమి ఉపయోగపడుతుంది అనేది మనం దీంట్లో చూస్తున్నాం. అయితే ఆహ్, మనము ఆహ్, అయితే 12వ మొదటి అధ్యాయంలో ఇలా రాయబడుతుంది ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకి సమర్పించుకొనుడి అని రాయబడుతుంది. మన పరిశుద్ధమైన సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. ఎలా బతిమిలాడుతున్నాడు. ఎందుకు బతిమిలాడుతున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటిల్ అండ్ అన్లెస్ వి అలౌ గాడ్ టు వర్క్ ఇన్ అస్. మనము దేవుడిని మన యొక్క హృదయాల్లో మనల్ని అలౌ చేయనప్పుడు, మనల్ని ఓకే దేవా నా హృదయంలో కార్యం జరిగించు. ఇప్పటి వరకు నేను బిలీవర్‌గా ఉన్నాను అంత. బట్ ఇఫ్ యూ డోంట్ అలౌ గాడ్ వాంట్స్ అస్ టు ఇంటర్‌వీన్ ఇంటూ అవర్ హార్ట్స్. దేవుడు మన హృదయాల్లోకి వచ్చి ఆయన అయ్యి ఆయన పని జరిగించాలనుకుంటున్నప్పుడు, మనము కానీ ఆయన్ని అలౌ చేయనప్పుడు
దిస్ ఇస్ నాట్ పాసిబుల్. అది జరగని విషయం. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నీ నీ యొక్క శరీరంని లివింగ్ సాక్రిఫైస్ గా ఇవ్వాలి. ఎప్పుడు ఇది జరుగుతుందంటే, ఇఫ్ యూ అలౌ గాడ్ టు వర్క్ ఇన్ అస్, మన యొక్క ఆ, మనలో ఆయన చేయడానికి మనం అనుమతించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మనము ఈ యొక్క లెంట్ సీజన్ లో పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఆయన ఉన్న నీతిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఇదండి మనకి ఆ పాపం నుంచి విడిపించి రైచియస్నెస్ ఇదండి సాల్వేషన్ ఇచ్చి సాంటిఫై చేయాలి అనుకొని, ఆయన నీ హృదయాల్లో నిన్ను ఒక నీతిమంతులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నప్పుడు, ఆర్ వి అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ అస్? మన హృదయాల్లో అండ్ వర్క్ చేయడానికి మనము అనుమతిస్తున్నామా లేదా అని మనము ఈ ఉదయకాల సమయంలో పరిశీలించుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాము. అయితే రెండవదిగా చూసినట్లయితే ఆఫరింగ్. ఆయన సజీవ యాగముగా ఆ, మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆఫరింగ్ అనే వర్డ్ మనము ఇంగ్లీష్ లో చూస్తాం. ఆఫరింగ్ అంటే ఏంటంటే ఇస్ గివింగ్ నాట్ టేకెన్. ఒక్కసారి ఇచ్చేసిస్తే మళ్ళీ మనం తిరిగి తీసుకునేది కాదు. అది ఏదో హాఫ్ హార్టెడ్ గా, లేకపోతే అరే ఇవ్వాలా వద్దా, కొంచెం నా దగ్గర పెట్టుకుంటా, కొంచెం నీ దగ్గర పెట్టుకో అనేది కాదు. కానీ ఆఫరింగ్ అంటే కంప్లీట్ సాక్రిఫైస్, కంప్లీట్ గివింగ్. ఇట్స్ నాట్ టేకెన్ అగైన్. మనము మళ్ళీ ఇంకోసారి తీసుకునేది కాదు అది. అలాంటిది ఆ పౌలు భక్తుడు మెన్షన్ చేస్తున్నాడంటే, ఆర్ వి గివింగ్ ఎ కంప్లీట్ ఆఫరింగ్? ఫుల్ గా మనల్ని మనము దేవుడి దగ్గరకు వచ్చి సమర్పించుకుంటూ రైచియస్ లైఫ్ ని కలిగి ఉండాలంటే, మనము వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్. ఆఫరింగ్ లైక్ కంప్లీట్లీ గివెన్ టు గాడ్, గివ్ టు గాడ్ దట్ వీఆర్ యువర్స్. నేను నీ వాడిని, నీకు నీకు చెందిన దానిని. మై లైఫ్ ఈస్ యువర్స్. మనము దావీదు భక్తుడు సారీ అబ్రహాం చూసినట్లయితే, హీ హీఈస్ రెడీ టు గివ్ హిస్ సన్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఆయన సాక్రిఫైస్ ఇవ్వడానికి కంప్లీట్లీ హీ వాంట్, ఇదంటే చంపేయడానికి కూడా రెడీ అయినాడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ గివింగ్ అని చూస్తూ ఉన్నాం. మనము మన జీవితాల్ని దేవుడికి కంప్లీట్ గా అప్పగించావా, అర్పించావా అనేది ఈ యొక్క లెంట్ సీజన్ కాలంలో మనం గమనించాల్సింది. ఎలా అయ్యా మనం కంప్లీట్ గా ఇవ్వాలంటే, మూడు పదాలు అక్కడ వాడబడ్డాయి. ఏంటంటే హోలీ, ప్లీజింగ్ అండ్ లివింగ్. పరిశుద్ధంగాను అనుకూలమైన సజీవ యాగంగా మనం ఇవ్వాలి. అంటే యాజ్ వి మెన్షన్, కంప్లీట్లీ లివింగ్ సాక్రిఫైస్ అని రాయబడింది. ఏంటంటే హీస్ గివింగ్ కంప్లీట్ లైఫ్ వితౌట్ ఎనీ కీపింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్. మనము మొత్తము అంతటి మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అయితే బట్ గెటింగ్ రిడ్ ఆఫ్, ఒక్కసారి ఇచ్చేసినట్టే టోటలీ గివింగ్ అవర్ సెల్ఫ్ టు దెమ్. ఆర్ వి able to give that complete surrenderance to the God? మనం కంప్లీట్ గా సరెండర్ గా ఇవ్వగలుగుతున్నామా అనేది మనము ఈ యొక్క ఉదయకాలంలో ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళగా ఉంటున్నాము. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అక్కడ హోలీ రాయబడుతుంది. హోలీ అంటే ఈజీగా చెప్పాలంటే క్వారంటైనింగ్ ఆర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. మనల్ని మనము లోకానికి, లేకపోతే ఎవరినైనా వాటి నుంచి మనము క్వారంటైన్ అని మనకు ఐడియా ఉంది కాబట్టి అలా అవ్వడం అండి. సో ఆర్ వి బి నో కాంప్రమైజ్. ఒక్కసారి క్వారంటైన్ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. మనము కొన్నిసార్లు ఇదేంటి బిలీవర్స్ గా మనం ఏం చేస్తున్నామంటే, సమ్ టైమ్స్ వి ట్రై టు కాంప్రమైజ్ థింగ్స్. ఓకే, ఈ ఒక్క విషయంలో దేవుడు చెప్పినట్టు వినడు. ఈ ఒక్క విషయం నాకు చాలా ఇష్టం కనుక, ఇది నాకు హృదయ అనుకోడు కనుక ఇది ఒక్కటి నేను దేవుడికి ఇవ్వను, మిగతా అన్ని దేవుడు తీసుకో. అలా కాదు. కాంప్రమైజ్, దెర్ ఇస్ నో అదర్ కాంప్రమైజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మనం ఎలా ఉంటున్నాం, మనం కంప్లీట్ గా గివింగ్ గా ఉంటున్నామా అనేది మనము గమనించుకోవాల్సిన విషయము. అయితే తర్వాత ఏమంటున్నాడంటే, ఆ, ఆ, ఎలా ఉన్న తర్వాత మనం చూసినట్లయితే, లోక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమైనది, అనుకూలమైన, సంపూర్ణమైన ఉన్న దేవుడి చిత్తం పరిశీలించుకొని తెలుసుకోండి. లోక చిత్తానికి మనము వేరుపరి ఉండాలా. అండ్ రెన్యూవింగ్ మైండ్స్, మన యొక్క మనస్సులను వేరుపరుచుకొని ఉండాలా. అప్పుడైతే మనము కంప్లీట్ గా ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో, దాట్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ఎ రైచియస్ లైఫ్ దట్ హాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్.
అయితే సరే, ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతది? ఏమి మనము పొందుకోగలమనంటే, వి కెన్ నో దట్ మనము దేవుడి చిత్తాన్ని, ఆయన అనుకూలమైన, ఆయన మంచిదైన చిత్తాన్ని మనం ఎరిగి, ఇదేంటి మనము 2వ వచనంలో చూసినట్టే పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసుల్ని ఆయన ట్యూన్ చేస్తాడు. విల్ గెట్ టు నో వాట్ ఈస్ హిస్ విల్. ఆయన యొక్క విల్ ఏంటి? ఆయన యొక్క దాని చిత్తం ఏంటి మన జీవితాల్లో మనం తెలుసుకొని వాటి నుంచి ఫాలో అవ్వడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నా, మనము రైచియస్ లైఫ్‌ని కలిగి ఉండాలంటే, ఒక నీతి కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలనుకున్నప్పుడు, ఆర్ వి అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ అస్? మన హృదయాల్లో దేవుడు వర్క్ చేయడానికి, దేవుడు ఇంటర్‌వీన్ అవ్వి మనల్ని, బికాస్ హి ఈస్ రైచియస్, ఆయన నీతి కలిగి, ఆయన నీతి స్వభావాలు మనల్ని ఇంకా క్లియర్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ఆర్ వి అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ అస్? మన హృదయాల్లో ఆయన వర్క్ చేయడానికి మనం అనుమతిస్తున్నామా? రెండవదిగా మనం ఈరోజు గమనించినట్లు, ఆర్ వి ఆఫరింగ్ అవర్ సెల్ఫ్? మనము సజీవ యాగముగా మన ఫుల్ హార్టెడ్‌నెస్, హాఫ్ హార్టెడ్ కాదు. కొన్ని విషయాలు మనం దాచిపెట్టుకొని ఇవ్వడం కాదు కానీ, ఆర్ వి గివింగ్ అవర్ ఫుల్ హార్ట్ టు ద గాడ్ అండ్ విచ్ ఈస్ ఆఫ్ హోలీ, ప్లీజింగ్ అండ్ లివింగ్? మనము ఇదేంటి క్వారంటైన్, లోకానికి వేరుపరచబడి మనం ఉండగలుగుతున్నామా అనేది మనం గమనించుకోవాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. సో దట్ మనము ఎప్పుడైతే ఇలా మన హృదయాల్ని అప్పగించి, మన మన హృదయాల్లో కార్యం జరిగించినప్పుడు, మనము ఆయన యొక్క విల్‌ని చూస్తాము. విచ్ ఈస్ ఆఫ్ పర్ఫెక్ట్, విచ్ ఈస్ ఆఫ్ గాడ్స్ ప్లీజింగ్ అండ్ విచ్ ఈస్ ఆఫ్ గుడ్. ఆయన యొక్క చిత్తము ఇయన్నీ అయ్యుంటుండగా మనము రైచియస్ లైఫ్‌ని కలిగి ఉంటాం. ఎందుకు ఇదంతా సాధ్యమైందనంటే, ఆయన చేసిన సిలువలో త్యాగంను బట్టి, ఆయన ఒక్కసారి మనము ఆయన యొక్క త్యాగాన్ని గమనించి, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మర్సీని మనము యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు, మనము దాన్ని తెలుసుకున్నప్పుడు, విల్ బి రెడీ టు నో హిస్ విల్. ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడానికి రెడీగా ఉంటాము. రైచియస్ లైఫ్‌ని కలిగి ఉండడానికి రెడీగా ఉంటాము. రైచియస్ లైఫ్‌ని కలిగి ఉండాలంటే, వి హావ్ టు యాక్సెప్ట్ అవర్ గాడ్ టు వర్క్ ఇన్ అస్ అండ్ ఆల్సో టు గెట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎవ్రీ డే by having sanctification and also giving our lives full heartedly to the God. మన హృదయం మన పూర్తిగా మనము దేవుడికి సమర్పించుకున్నట్లయితే, ఆయన హోలీగా, వేరు లోకానికి వేరుపరచబడి మన మైండ్స్ రెన్యూ చేసుకుంటూ ఉంటున్నప్పుడు, ఆయన మనల్ని ట్రాన్స్ఫర్మ్ చేసేవాడుగా ఉంటున్నాడు. ఎలా ట్రాన్స్ఫర్ చేసేవాడుగా ఉంటున్నాడంటే, హీ విల్ ఇన్కల్కేట్ అస్ ఎ రైచియస్ లైఫ్, what he inculcate the righteousness that is in him, in us. ఆయన యొక్క నీతిని మనల్ని ఆపాదించి, మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దే వాళ్ళుగా ఉంటున్నాడు. సో మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతిమంతులుగా ఉండడానికి ఆయన సహాయాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ.